ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. ఈ వీడియోలో మనము డెరివేషన్ ఆఫ్ ఆర్ డెరివేషన్ ఫర్ అందాం. ఓకేనా? సో డెరివేషన్ ఫర్ పీక్ టైం. ఓకే, సో పీక్ టైం కి డెరివేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో పీక్ టైం ఎలా రిప్రజెంట్ చేస్తాము? టీపీ. ఓకేనా? సో ఈ టీపీకి రైట్ ఆల్రెడీ ఫార్ములా ఇచ్చినాను. ఏంటి ఫార్ములా? ఏంటి? టీపీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై బై ఒమేగా డి. అవునా? సో ఈ ఫార్ములాని ఇప్పుడు మనం డిరైవ్ చేద్దాం. ఓకేనా? రైట్, చూడండి అసలు ఫస్ట్ పీక్ టైం అంటే ఏంటి? రైట్, పీక్ టైం అంటే ఏంటి? సో ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద రెస్పాన్స్, ద టైమ్ రిక్వైర్డ్, ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పినాను కాబట్టి డైరెక్ట్ గా రాస్తున్నాను. ఓకేనా? సో ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద రెస్పాన్స్, టు rise from 0 to peak value of the output. Okay na? So this is called the time required and last time kabatti is called as peak time, represented by TP. Okay na? Right? ఇప్పుడు స్టాండర్డ్ టైమ్ డొమైన్ ఈక్వేషన్ అర్థం. ఓకే, సో ఫస్ట్ ద రెస్పాన్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ డ్యూ టు స్టెప్ ఇన్పుట్. ఓకేనా? సో డ్యూ టు స్టెప్ ఇన్పుట్ ఫర్ అండర్ డాంప్డ్ సిస్టమ్, is given by అంతే. ఇలానే మీరు నోట్స్ కూడా రాసుకున్నారనుకోండి, సింపుల్ గా చూడండి. ఎక్కడన్నా ఏదన్నా కొత్త రాస్తున్నామా? మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇక్కడ థియరిటికల్ గా రాస్తున్నాం అనమాట. ఓకే, మీరు ఎగ్జామ్ లో కూడా ఈ విధంగా రాస్తే సరిపోతుంది. ఓకే, సో ఆ ఫార్ములా ఏంటి? సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ e పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ఇంటూ టీ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. సో ప్రతి టైం డొమైన్ స్పెసిఫికేషన్ కూడా మనం ఈ ఫార్ములా నుంచి మాత్రమే డిరైవ్ చేస్తాం. అవునా కదా? సో లాస్ట్ వీడియోలో మనం రైస్ టైం గురించి డిస్కస్ చేసినాం. అవునా? రైస్ టైం కి ఫార్ములాని డిరైవ్ చేసినాం. అక్కడ కూడా ఫస్ట్ ఈ ఫార్ములా రాసి, ఈ ఫార్ములాలో టీ ఈజ్ ఈక్వల్ టు టిఆర్ పెట్టినాము. అవునా? టీ ఈజ్ ఈక్వల్ టు టిఆర్, సి ఆఫ్ టీ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు టిఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసినాం అక్కడ కండిషన్, రైస్ టైం డిరైవ్ చేసేటప్పుడు. అవునా? సో ఇక్కడ మళ్ళీ సి ఆఫ్ టీ అన్నప్పుడు ఇదే కదా కన్సిడర్ చేసింది. కాబట్టి ప్రతిసారి ఈ ఫార్ములాని యూజ్ చేసి మనము ఏ టైం డొమైన్ స్పెసిఫికేషన్ అయినా కూడా డిరైవ్ చేయాలి. ఓకేనా? సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము పీక్ టైం కి డిరైవ్ చేయాలి. సో పీక్ అంటే ఏంటి? మ్యాక్సిమం అనే కదా. కాబట్టి ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు టీపీ, సి ఆఫ్ టీ విల్ హ్యావ్ maximum value. C of t will have maximum value. అంతే కదా? సో మనకు రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఓకే, రఫ్ గా గీస్తున్నాను. ఓకే, సో మళ్ళీ రఫ్ చేస్తాను. ఓకే, మీకు చూపించడానికి గీస్తున్నాను, చూడండి. ఓకేనా? సో ఇలా ఉంటుంది మనకు రెస్పాన్స్ అన్నది. అవునా? సో ఇక్కడ మనకు టీపీ ఉంటుంది. రైట్? సో ఇక్కడ మనకు పీక్ టైం టీపీ ఉంటుంది. సో ఇది ఫైనల్ వాల్యూ ఇక్కడే ఉంటుంది. ఫైనల్ వాల్యూ ఏమో ఇక్కడ 1 ఉంటుంది. అవునా? సో ఇది పీక్ వాల్యూ అనమాట. సో ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు టీపీ, ఓకే, సి ఆఫ్ టీ విల్ హ్యావ్ మ్యాక్సిమం వాల్యూ. అంతే కదా? సో సి ఆఫ్ టీ మనకి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. రైట్? సో మ్యాక్సిమం ఆర్ మినిమం, వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం? రైట్? సో ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా, ఓకేనా, మనం మ్యాథమెటిక్స్ లో నేర్చుకుని ఉంటాం కదా. ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా, డిసి ఆఫ్ టీ, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ, t is equal to tp, t is equal to tp is equal to 0.
అవునా, ఫర్ మాక్సిమం ఆర్ మినిమా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ అనే ఒక ఫంక్షన్ ఉంది అనుకోండి, ఈ ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్ కి మాక్సిమం లేదా మినిమం కనుక్కోవాలంటే ఏం చేస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తామా లేదా, డిఎఫ్ ఆఫ్ టీ బై డిటి ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తాం. అలాగే సి ఆఫ్ టీకి ఇక్కడ మాక్సిమం ఉంది, ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు టీపీ మనకు మాక్సిమం ఉంది అంటే అర్థం ఏంటి, dc ఆఫ్ టీ బై డిటి ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు టీపీ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఇది మ్యాథమెటిక్స్ బేసిక్స్ నుంచి మనం తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఈ కండిషన్ ఒక్కటి గుర్తుంటే మీరు ఈజీగా దీన్ని డిరైవ్ చేసేయచ్చు. ఎందుకంటే సి ఆఫ్ టీ ఆల్రెడీ మీకు గుర్తుంటుంది, అవునా, సి ఆఫ్ టీ ప్రతి చోట యూజ్ చేస్తాం కాబట్టి మీకు గుర్తుంటుంది, రైట్. సో ఇక్కడ ఈ కండిషన్ ఒక్కటి గుర్తుంటే రైట్, మీరు ఈజీగా టీపీకి ఈక్వేషన్ అనేది డిరైవ్ చేయొచ్చు. ఓకే, సో చూడండి, డి బై డిటి, ఓకే, సో డి బై డిటి ఆఫ్ సి ఆఫ్ టీ, అవునా, డి బై డిటి ఆఫ్ సి ఆఫ్ టీ. సి ఆఫ్ టీ అన్నప్పుడు ఏం రాయాలి నేను, 1 మైనస్ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ఇంటూ, నేను డైరెక్ట్ గా టీపీ రాస్తున్నాను ఎందుకంటే మనం టీ ప్లేస్ లో టీపీ రాయాలి కదా, అవునా, అయితే టీ ఈజ్ ఈక్వల్ టు టీపీ రాయాలి కాబట్టి రైట్, ఫస్ట్ నేను టీపీ రాసేస్తున్నాను ఇక్కడ. ఓకేనా, లేదంటే మళ్ళీ రాద్దాం లేండి, ఎందుకంటే ఇక్కడ టీ బై డిటి రాస్తున్నాము, ఇక్కడేమో టీపీ రాస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు, కాబట్టి మళ్ళీ రాస్తానులేండి. ఓకేనా, రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్, 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా డిటి ప్లస్ టీటా మస్ట్ బి ఈక్వల్ టు 0 ఎట్ t is equal to tp, at t is equal to tp must be equal to 0. ఇప్పుడు డెరివేషన్ చేయండి, d by dt of 1 అంటే d by dt of కాన్స్టెంట్ 0 కదా, కాబట్టి ఈ టర్మ్ వల్ల డెరివేటివ్ 0 అయిపోతుంది, కాబట్టి ఫస్ట్ టర్మ్ రాదనమాట. ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాను, మైనస్ ఇంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టీ టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టీ టర్మ్ ఉంది, అంటే రెండు డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి, రెండు డిఫరెంట్ ఫంక్షన్స్. ఇప్పుడు డెరివేటివ్ అప్లై చేయాలంటే ఏ రూల్ యూజ్ చేయాలి, డి బై డిఎక్స్ ఆఫ్ యువి ఫార్ములా యూజ్ చేయాలి. సో ఫార్ములా ఏంటి, యూ డాష్ వి ప్లస్ వి డాష్ యూ, అంటే ఫస్ట్ యూని డిఫరెన్షియేట్ చేయండి, ఇంటూ వి రాయండి, ప్లస్ విని డిఫరెన్షియేట్ చేయండి, యూని రాయండి. ఈ 1 బై జీటా స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి ఇది ఫస్ట్ బయట రాసేయచ్చు, 1 బై 1 మైనస్ జీటా స్క్వేర్, ఇది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేయచ్చు. దిస్ టోటల్ ఈస్ మల్టిప్లైడ్ విత్, ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్, ఇది యు అనుకోండి, ఇది వి అనుకోండి, ఓకేనా, యు అనుకోండి, వి అనుకోండి. ఇప్పుడు యు డాష్ ఫస్ట్ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీకి డిఫరెన్షియేషన్ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీనే, అవునా, ఇంటూ మైనస్ జీటా ఒమేగా ఎన్ అయిపోతుంది, అవునా, ఎందుకంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ అంటే ఏ ఈ పవర్ ఏఎక్స్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, సో ఇదంతా కూడా జీటా, ఈ మైనస్ జీటా ఒమేగా ఉంది కదా, ఈ మైనస్ జీటా ఒమేగా ఎన్ అనేది ఏ అనుకోండి, ఈ పవర్ ఏటీ లాగా ఉంది, సో ఈ పవర్ ఏటీకి ఈ పవర్ ఏటీ రాస్తున్నాము, ఇంటూ ఏ అన్నప్పుడు మైనస్ జీటా ఒమేగా ఎన్ వస్తుంది ఈ ఫార్ములా ప్రకారం. ఓకేనా, జస్ట్ ఏ ప్లేస్ లో మనకు మైనస్ జీటా ఒమేగా ఎన్ ఉంది, ఎక్స్ ప్లేస్ లో టీ ఉంది. ఓకే, ఈ ఫార్ములాలో ఏ ప్లేస్ లో మైనస్ జీటా ఒమేగా ఎన్ ఉంది, చూడండి ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఓకేనా, దీన్ని కంపేర్ చేయండి. సో ఏ ప్లేస్ లో మీకు మైనస్ జీటా ఒమేగా ఎన్ ఉంది, ఎక్స్ ప్లేస్ లో టీ ఉంది, అప్పుడు ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ అన్నప్పుడు మైనస్ జీటా ఒమేగా ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ఇంటూ టీ అయిపోతుంది. ఓకేనా, సో ఆ విధంగా ఫస్ట్ యూ డాష్ అయిపోయింది, వి యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. వి అంటే ఏంటి, సైన్ ఆఫ్ ఒమేగా డిటి ప్లస్ టీటా, ప్లస్, ఎందుకు ప్లస్ రాస్తున్నాను, ఇక్కడ ఫార్ములాలో కూడా ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు విని డిఫరెన్షియేట్ చేయాలి, సో డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాజ్ ఎక్స్ కదా, కాబట్టి కాజ్ ఆఫ్ ఒమేగా డి ప్లస్ టీటా ఇంటూ, మళ్ళీ ఇక్కడ లోపల ఒమేగా డి ఉంది కదా, కాబట్టి ఇక్కడ రాయాలి ఒమేగా డి, ఎందుకంటే కాస్ ఏఎక్స్ అంటే ఇప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఏఎక్స్ అన్నప్పుడు, ఓకేనా, సో డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఏఎక్స్ అన్నప్పుడు ఏ కాస్ ఏఎక్స్ అయిపోతుంది. ఇక్కడ ఏ అంటే ఒమేగా డి, కాబట్టి ఇక్కడ ఒమేగా డితో మల్టిప్లై చేయాలి. అర్థమైందా, ఫస్ట్ సైన్ కి, ఈ సైన్ కి కాస్ వస్తుంది,
అలాగే మళ్ళీ లోపల మనకు టీటా లేదు కదా, ఒమేగా డి ప్లస్ టీటా ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డి బై డిటి ఆఫ్ ఒమేగా డి ప్లస్ టీటా అయిపోతుంది. సో డి బై డిటి ఆఫ్ ఒమేగా డిటి అంటే ఈ డి బై డిటి ఒమేగా డి బయటికి రాయొచ్చు, డి బై డిటి ఆఫ్ టీ అంటే 1 అయిపోతుంది. సో ఒమేగా డి ఇంటూ 1 అంటే ఒమేగా డి రాసినాము. అండ్ టీటా ఇస్ ఏ కాన్స్టెంట్ కాబట్టి డి బై డిటి ఆఫ్ టీటా అంటే 0 అయిపోతుంది. డి బై డిటి ఆఫ్ టీటా అన్నప్పుడు మనకు 0 అయిపోతుంది. ఓకేనా. సో అందుకు సైన్ ఒమేగా టీకి కాజ్ ఒమేగా డిటి ప్లస్ టీటా ఇంటూ ఒమేగా డి. వి డాష్ అయిపోయింది. యు యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. యు అంటే ఏంటి, ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ఇంటూ టీ. ఓకేనా. సో దిస్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు టీపీ కూడా. ఓకేనా. సో ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు టీపీ, ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో దిస్ టోటల్ at t is equal to tp is equal to 0. ఓకే. సో నీట్ గా రాస్తాను, మళ్ళీ ఒక్కసారి ఇదంతా కూడా రీరైట్ చేస్తాను ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 1/√1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ, సో ఇక్కడ మళ్ళీ రీరైట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ఇంటూ టీ ఇంటూ మైనస్ జీటా ఒమేగా ఎన్ ఇంటూ సైన్ ఒమేగా డి ప్లస్ ఒమేగా డిటి ప్లస్ టీటా. ఓకేనా. ప్లస్ కాజ్ ఆఫ్ ఒమేగా డి టీ ప్లస్ టీటా ఇంటూ ఒమేగా డి ఇంటూ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ఇంటూ టీ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు టీపీ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఆ స్టెప్ అక్కడ రాసినాను కాబట్టి ఇక్కడ నేను రబ్ చేసేస్తున్నాను. ఓకేనా. సో జస్ట్ మీకు నీట్ గా అర్థం కావాలి కాబట్టి ఇక్కడ సరిపోవట్లేదు కాబట్టి నెక్స్ట్ పేజ్ లో నేను నీట్ గా రాస్తున్నాను. ఓకేనా. రైట్. చూడండి, ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ టర్మ్ అంతా కూడా, ఇప్పుడు ఈ టర్మ్ ఉందా, ఈ టర్మ్ అంతా కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే, ఈ టర్మ్ అంతా కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అయిపోతుంది. 0/1 ఓకేనా, మైనస్ తో సహా 0/1/√1 మైనస్ జీటా స్క్వేర్. సో 0/ఎనీథింగ్, ఏదైనా ఉండని ఇక్కడ 0/ఎనీథింగ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0 కాబట్టి ఈ టర్మ్ కూడా మనకు 0 అయిపోతుంది. కాబట్టి ఈ టర్మ్ కూడా ఉండదు. అర్థమైందా. సో నేను రాస్తున్నాను చూడండి ఇప్పుడు. సో ఈ పవర్ ఇక్కడ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్. ఓకేనా. ఫస్ట్ టీ ప్లేస్ లో టీపీ పెట్టండి. ఫస్ట్ టీ ప్లేస్ లో టీపీ, ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ఇంటూ టీపీ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది, అంటే రెండిట్లో కామన్ ఉంది, అది బయటకు రాస్తున్నాను. ఓకేనా. సో అది నేను బయట రాస్తున్నాను. ఓకేనా. సో ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ఇంటూ టీపీ బయట రాసేయచ్చు. ఓకే. సో అప్పుడు మనకేమొస్తుంది చెప్పండి. సో ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ టీపీ బయట రాసేసినప్పుడు సో ఇక్కడ మనకు మైనస్ జీటా ఒమేగా ఎన్ ఉంటుంది, అవునా, ఇంటూ సైన్ ఒమేగా డి టీ ప్లస్ టీటా. ఓకేనా. టీ ప్లేస్ లో మనం ఏం రాయాలి, టీపీ రాయాలి. టీ ప్లేస్ లో టీపీ రాస్తున్నాం, ఎందుకంటే టీ ఈజ్ ఈక్వల్ టీపీ కదా, కాబట్టి రాస్తున్నాను. ప్లస్ కాజ్ ఆఫ్ ఒమేగా డి టీపీ ప్లస్ టీటా ఇంటూ ఇక్కడ ఒమేగా డి ఉంది, ఒమేగా డిని నేను ఒమేగా ఎన్ ఇంటూ √1 మైనస్ జీటా స్క్వేర్ గా రాస్తున్నాను. రాయొచ్చు కదా ఇలా, ఇజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఈ టర్మ్ కూడా మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే 0 అయిపోతుంది, అప్పుడు అది కూడా మనకు 0 అయిపోతుంది. ఓకేనా. సో అప్పుడు మనకు అది 0 అయిపోతుంది. రైట్. ఇప్పుడు ఈ టర్మ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే 0/e పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ టీపీ అయిపోతుంది కదా. సో ఈ టర్మ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే 0 అయిపోతుంది, కాబట్టి ఆ టర్మ్ కూడా మనకు 0 అయిపోతుంది. కాబట్టి సో ఈ టర్మ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఎందుకంటే ఈ టర్మ్ కూడా మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే 0 అయిపోతుంది, 0 అయిపోతుంది. కాబట్టి ఏం మిగులుతుంది, ఇక్కడ ఒమేగా ఎన్ ఇక్కడ ఉంది, ఒమేగా ఎన్ ఇక్కడ ఉంది, ఒమేగా ఎన్ కూడా కామన్ తీయొచ్చు. ఓకేనా. ఒమేగా ఎన్ ని కూడా కామన్ తీయొచ్చు. అప్పుడు కామన్ తీస్తే ఏమవుతుంది చెప్పండి. సో ఇక్కడ మైనస్ ఆఫ్ జీటా ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా డి టీపీ ప్లస్ టీటా.
ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఒమేగా ఎన్ ఉంది కదా, ఈ మైనస్ ఒమేగా ఎన్ ని కామన్ గా తీద్దాం. ఓకేనా, సో ఇక్కడ మైనస్ ఒమేగా ఎన్ ని కామన్ తీద్దాం. అప్పుడు ఇక్కడ మైనస్ రాయాలి, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటే సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో మైనస్ కాస్ ఆఫ్ ఒమేగా డి టీపీ ప్లస్ టీటా. ఈ ఆల్రెడీ ఒమేగా ఎన్ ని కామన్ తీసినాం కాబట్టి మిగిలింది ఏంటి, రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ మిగులుతుంది ఇస్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఈ మైనస్ ఒమేగా ఎన్ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే 0 బై మైనస్ ఒమేగా ఎన్ అయిపోతుంది. 0 బై మైనస్ ఒమేగా ఎన్ అయిపోతుంది. అప్పుడు అది కూడా 0 అయిపోతుంది. కాబట్టి ఈ టర్మ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు మిగిలింది ఏంటి మనకు, జీటా ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా డి టీపీ ప్లస్ టీటా మైనస్ కాస్ ఆఫ్ ఒమేగా డి టీపీ ప్లస్ టీటా ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. అవునా, బట్ సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, బట్ జీటా ఇస్ ఈక్వల్ టు కాస్ టీటా కదా, జీటా ఇస్ ఈక్వల్ టు కాస్ టీటా అండ్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా. అవునా కదా, టీటా ఇస్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ అయితే రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఏమైతుంది, సైన్ టీటా అయిపోతుంది. సో ఈ రెండు వాల్యూస్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇక్కడ జీటా ఉంది, ఇక్కడ జీటా ఉంది. ఓకే, ఫస్ట్ టర్మ్ ఆ జీటా ప్లేస్ లో ఏం రాయొచ్చు, కాస్ టీటా రాయొచ్చు, కాస్ టీటా రాయొచ్చు. సో కాస్ టీటా ఇంటూ ఏమని చెప్పండి, సైన్ ఉంది, సైన్ ఆఫ్ ఒమేగా డి టీపీ ప్లస్ టీటా మైనస్ మైనస్ ఇక్కడ చూడండి కాస్ ఆఫ్ ఒమేగా డి టీపీ ప్లస్ టీటా యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. సో కాస్ ఆఫ్ ఒమేగా డి టీపీ ప్లస్ టీటా యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఉంది. ఈ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, సైన్ టీటా రాయొచ్చు, సైన్ టీటా రాయొచ్చు ఇస్ ఈక్వల్ టు 0. ఇది ఎలా ఉంది, సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి లాగా ఉంది కదా. అంటే ఏంటి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి రాయొచ్చు. సో ఇదంతా కూడా ఏ అన్నమాట. ఈ టీటా అనేది బి, ఈ టీటా అనేది బి, ఈ ఒమేగా డి టీపీ ప్లస్ టీటా అనేది ఏ. ఇప్పుడు దీన్ని సైన్ ఆఫ్ ఏ మైనస్ బిగా రాయాలి. ఓకేనా, సో సైన్ ఆఫ్ ఏ అంటే ఇదంతా కదా ఒమేగా డి టీపీ ప్లస్ టీటా మైనస్ బి అంటే ఈ టీటా అన్నమాట. ఓకే, సో కంపేర్ చేయండి, సైన్ ఏ ఇదంతా సైన్ ఏ అన్నమాట, అంటే ఇదంతా ఏ. కాస్ బి అంటే బి ప్లేస్ లో ఏముంది, టీటా ఉంది, మైనస్ కాస్ ఏ, కాస్ ఏ అంటే మళ్ళీ కాస్ ఆఫ్ ఒమేగా డి టీపీ ప్లస్ టీటా వస్తుంది. సైన్ బి, బి అన్నప్పుడు మళ్ళీ టీటా వస్తుంది. కాబట్టి ఏ అంటే ఒమేగా డి టీపీ ప్లస్ టీటా, బి అంటే టీటా. ఓకేనా, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ప్లస్ టీటా మైనస్ టీటా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది, సైన్ ఆఫ్ ఒమేగా డి టీపీ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఈ 0ని మనం ఏం రాయొచ్చు, సైన్ ఎన్ పై రాయొచ్చా లేదా, బికాస్ సైన్ ఎన్ పై ఈజ్ ఈక్వల్ టు 0, బికాస్ సైన్ ఎన్ పై ఈజ్ ఈక్వల్ టు 0, సైన్ ఎన్ పై 0 కాబట్టి మనం ఈ విధంగా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సైన్ ఎన్ పై ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి మనము ఈ ఈక్వేషన్ ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో రెండు పక్కల సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమొస్తుంది, ఒమేగా డి టీపీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ఆర్ టీపీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై బై ఒమేగా డి. ఇదే కదా మనకి యాక్చువల్ ఫార్ములా ఫర్ పీక్ టైం. అవునా, సో వచ్చింది చూడండి. సో పీక్ టైం కి ఫార్ములాని మనం ఈ విధంగా డిరైవ్ చేయాలి. ఓకేనా, సో n is equal to 1 ఫర్ ఫస్ట్ పీక్, ఫస్ట్ పీక్ అని అడిగినప్పుడు n is equal to 1, n is equal to 3 ఫర్ సెకండ్ పీక్. ఓకేనా, సెకండ్ పీక్ అన్నప్పుడు మనం n is equal to 3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఆడ్ వాల్యూస్ వస్తాయి. నేను ఆల్రెడీ మనము లాస్ట్ టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకేనా, సో ఫస్ట్ పీక్ అని అడిగినప్పుడు n is equal to 1 పెట్టండి. అప్పుడు ఏమొస్తుంది, ఫార్ములా TP is equal to పై బై ఒమేగా డి వస్తుంది. అదే మిమ్మల్ని సెకండ్ పీక్ అడిగినాడు అనుకోండి, ఓకేనా, ఫైండ్ పీక్ టైం ఎట్ సెకండ్ పీక్ అని అడిగితే n is equal to 3 పెట్టండి, 3 పై బై ఒమేగా డి వస్తుంది ఫార్ములా. ఓకేనా, సో ఈ విధంగా మీరు పీక్ టైం కి ఫార్ములాని డిరైవ్ చేయొచ్చు. ఓకేనా, రైట్, ఈజీగానే ఉంది కదా, రైట్.
చూడండి వెరీ సింపుల్ రైట్. సో ఫస్ట్ యాక్చువల్ ఫార్ములా రాయండి, దట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ డ్యూ టు స్టెప్ ఇన్పుట్ ఫర్ అండర్ డాంప్డ్ సిస్టమ్. సో ఇక్కడ మాక్సిమం ఉంటుంది అవునా, టీ ఈజ్ ఈక్వల్ టీపీ దగ్గర సి ఆఫ్ టీ విల్ హ్యావ్ మాక్సిమం ఫర్ మాక్సిమం ఆర్ మినిమా. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ దట్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు టీ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు టీపీ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ కండిషన్ ని యూజ్ చేయండి. జస్ట్ ఆ యువి ఫామ్, ఆ యువి రూల్ ఎట్లా రాయాలనేది ఒక్కటి నేర్చుకోండి. ఓకేనా, వెరీ సింపుల్ మ్యాథమెటిక్సే. ఓకే, సో ప్రతి చోట మనకు టర్మ్స్ అన్ని డిక్రీజ్ అవుతూ వస్తాయి, ఇవన్నీ కూడా మనకు జీరోలు అయిపోతాయి అనమాట. అవునా, ఎందుకంటే ఎప్పుడైతే రైట్ హ్యాండ్ సైడ్ పంపించినారో 0/something అన్నప్పుడు 0 అయిపోతాయి అనమాట. కాబట్టి ఈ టర్మ్ ఈ టర్మ్ ఈ టర్మ్ ఈ 3 టర్మ్స్ కూడా 0 అయిపోతాయి. ఓకే, సో ఇదే విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాసేయచ్చు. ఆ తర్వాత జీటా ప్లేస్ లో కాస్ టీటా అండ్ రూట్ ఆఫ్ 1 - జీటా స్క్వేర్ ప్లేస్ లో సైన్ టీటా రాస్తే మనకు ఈ ఫామ్ లోకి వచ్చేస్తుంది, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో దానికి ఫార్ములా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కాబట్టి ఆ ఫార్ములా రాస్తే సైన్ ఆఫ్ ఒమేగా డి టీపీ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ 0 అని సైన్ ఎన్ పై గా రాయొచ్చు. అప్పుడు ఒమేగా డి టీపీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై అయిపోతుంది, టీపీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై బై ఒమేగా డి. అంతే, వెరీ సింపుల్ గా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా, సో నోట్స్ రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ఒక్కసారి ఓన్ గా ట్రై చేయండి. ఓకేనా, ఈ ఫార్ములాని డిరైవ్ చేయడానికి మీరు ఓన్ గా ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా, సో ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి, మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. ఓకే, రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.